పాముని మనలో చాలామంది చూసిన క్షణంలోనే భయపడే జంతువు. కాని మీకు తెలుసా, అదే పాము హిందూ ధర్మంలో సృష్టి మరియు వినాశనం రెండింటికీ ప్రతీకంగా చెప్పబడింది. భగవాన్ శివుడి గొంతుకు చుట్టుకొని ఉన్న నాగు కేవలం అలంకారం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అర్థం కలిగిన సూచన. మన శరీరంలో ఉన్న కుండలినీ శక్తిని కూడా పాముగా చూపిస్తారు. అది జాగృతి మరియు ఆత్మజ్ఞానం యొక్క మూలం. పాము తన చర్మం వదిలి కొత్త రూపం దాల్చుతుంది, అంటే మన జీవితంలో పునరుద్ధరణ, మార్పు మరియు ఆత్మవికాసం అవసరమని సూచిస్తుంది. సర్పం కేవలం భయానికి గుర్తు కాదు, అది లవచికత, ఆత్మవిశ్వాసం, శక్తి అనే లక్షణాలకు కూడా సంకేతం. పాతకాలంలో పాముల విషం కూడా మందులలో ఉపయోగించేవారు, అంటే వినాశనంలో కూడా సృష్టి దాగి ఉంది. మీకు కలలో పాము కనపడితే దానిని భయంగా కాకుండా మానసిక పోరాటం మరియు ఆత్మబలం గుర్తుగా చూడాలి. కాబట్టి తరువాత మీరు పామును చూసినప్పుడు భయపడకండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే అది కేవలం ఒక జంతువు కాదు, జీవితం యొక్క ఆధ్యాత్మిక రహస్యం.